హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ప్రస్తుతం మన ముందరకైతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆగస్టు 15న రచ్చ చేయబోతున్నాడు అనమాట పుష్ప ది రూల్తో. ఎస్, సుకుమార్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడో 2 years బ్యాక్ వచ్చినటువంటి పుష్ప ది రైజ్ని మనం ఇంకా మర్చిపోలేదు. సో అటువంటిది పుష్ప ది రూల్ అనేటటువంటి ఒక టీజర్ని మనం చూసినప్పుడే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసాయని చెప్పాలి. స్ట్రైక్ అటువంటి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు సుకుమార్ అని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ ఈ సినిమా ఆగస్టు 15న మనందరి ముందరికి రాబోతుంది. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ముందరికి వచ్చినటువంటి ఈ సినిమా ఏ విధంగా సొసైటీని మ్యానిపులేట్ చేయబోతున్న విషయం చూడాలి. ప్రస్తుతానికి ఈ రిలీజ్ డేట్ అయితే మూవీ టీం పక్కాగా కన్ఫర్మ్ ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సో ఇక్కడి వరకు అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారు ఆగస్టు 15 అట్లీస్ట్ ఆగస్ట్ 30 వరకు కూడా అల్లు అర్జున్ ప్లాన్ మనకు క్లారిటీ వచ్చేసింది. సో ఆఫ్టర్ పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏం చేయబోతున్నాడు, ఇదే కదా మన అందరిలో ఉన్నటువంటి డౌట్. బట్ బేసికలీ జనాలందరూ అడగొచ్చు, శివ నువ్వే కదా చెప్పావు ఆఫ్టర్ బన్నీ ఐ మీన్ ఆఫ్టర్ పుష్ప తర్వాత హీరో అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్నాడు అని చెప్పావు కదా అంటారు. బట్ నేనేమంటానంటే నైటే హీరో కాంబినేషన్స్ మారిపోతాయి భయ్యా, అదే మూవీ ఇండస్ట్రీ అంటే. సో ప్రస్తుతానికి ఆఫ్టర్ పుష్ప ది రూల్ తర్వాత బన్నీ బోయపాటి శ్రీనితో సినిమా చేయబోతున్నాడంట. ఎస్, వినడానికి కాస్త షాకింగ్గానే ఉందన్నమాట. ఎందుకంటే బోయపాటి సినిమా ఈ జనరేషన్ హీరోలతో తీసినటువంటి సినిమాస్లో ఒక సరైనోడు తప్పితే, పెద్ద హీరోలు బాలయ్య బాబు తప్పితే మనకి చిన్న హీరోస్ ఎవరిలో కూడా అసలు హిట్నే అందుకోలేదు బోయపాటి సీను. సో ఏదైనా హిట్ వచ్చిందంటే అది కేవలం సరైనోడు సినిమాతో అల్లు అర్జున్తో తీసినటువంటి సినిమా మాత్రమే. సో అందువల్లే బోయపాటి శ్రీను ఏంటంటే లేటెస్ట్గా వచ్చినటువంటి స్కంద బగా డిజాస్టర్ అవడంతో సో నెక్స్ట్ ఎవరితో ప్లాన్ చేద్దాం, ఒక మంచి హిట్ని అయితే అందుకోవాలి కాబట్టి అల్లు అర్జున్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందంట. అండ్ ఈ సినిమాకి అల్లు అరవింద్ గారు కూడా ఓకే చెప్పేస్తారంట. అంటే ఆల్రెడీ ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే అల్లు అరవింద్ గారు బాగా నమ్మి మళ్ళీ మరో ఛాన్స్ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట. సో బోయపాటి శ్రీనుకి నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్తో అయినప్పటికీ అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ మూవీ మాత్రం అట్లీతో అనేటటువంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో అట్లీతో నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారు చేద్దామని సైన్ చేసినట్టు మనకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో నాట్ ఓన్లీ మనం ఏమనుకుంటున్నామంటే ఆఫ్టర్ త్రివిక్రమ్తో కదా మూవీ అనుకుంటున్నాం. సో త్రివిక్రమ్ గారి సినిమా కాస్త లేట్ అయ్యేటట్టే కనిపిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ గారు కూడా కొంచెం కొత్త సినిమా వర్షన్ కోసం ట్రై చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం ఎఫెక్ట్ అనుకుంటా మేబీ. సో మీరేమనుకుంటున్నారు అంటే అట్లీ మూవీస్ మనం చూస్తుంటాం. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జవాన్ మూవీలో చూసుకుంటే అట్లీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ తమిళ్ డైరెక్టరే అవ్వచ్చు అండ్ కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త సినిమా అంటే జనాల్ని కాస్త ఎంటర్టైన్ చేయడానికి ప్రతిసారి ఒకే వర్షన్లో రాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటాడు అల్లు అర్జున్. సో బోయపాటి శ్రీను అంటే ఒక మాస్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అట్లీ డైరెక్షన్ అంటే ఒక మంచి లో అండ్ రొమాంటిక్ అండ్ సొసైటీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయి ఉంటాయి. త్రివిక్రమ్ అంటే యాజ్ యూజువల్ ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో లైక్ ఈ వర్షన్లో రాబోయేటటువంటి సినిమాలన్నీ కూడా అల్లు అర్జున్ గారు బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారనమాట. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ మనకి ఆఫ్టర్ ఎందుకంటే ఒక 2 years తర్వాత మనకి అల్లు అర్జున్ గారు కనిపించబోతున్నారు ఈ ఇయర్. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఇయర్లీ అట్లీస్ట్ ఒక మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అనేటటువంటి హ్యాపీనెస్ నాలో అయితే చాలా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? సో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఈ 3 డైరెక్టర్లు అంటే బోయపాటి శ్రీను గారితో చేస్తే బాగుంటుందా, అట్లీతో చేస్తే బాగుంటుందా, ఆర్ త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తే అంటే లేటెస్ట్గా త్వరగా ఏం చూడాలనుకుంటున్నారు పుష్ప తర్వాత అనేటటువంటి విషయాలు మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎటువంటి మూవీ అప్డేట్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మాకు క్లారిటీ కావాలి కదా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.